హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ శివకుమార్ జాదవ్. ఈరోజు మనము కీసరగుట్ట వెళ్తున్నాము. ప్రస్తుతం మనము కాళీ మందిర్ దగ్గర ఉన్నాము. కాళీ మందిర్ నుంచి కీసరగుట్ట 48 కిలోమీటర్ల దూరంలో వస్తుంది. ఇది టిప్పు ఖాన్ బ్రిడ్జి. ఈ లెఫ్ట్ సైడ్లో ఏమో మనకు గోల్కొండ కనిపిస్తుంది. ఈ లెఫ్ట్ సైడ్కి వెళ్తేనేమో నార్సింగి, ఈ రైట్ సైడ్కి వెళ్తేనేమో మనం లంగర్ హౌస్, మెహందీపట్నంకి వెళ్తాము. లంగర్ హౌస్ ఈ చేయి గుర్తుంది కదా, ఈ చేయి గుర్తుంటే నానాల్ నగర్ ఏరియా. ఇటు నుంచి లెఫ్ట్ వెళ్తేనేమో మనం గచ్చిబౌలి హైటెక్ సిటీ వెళ్తాము. రైట్ సైడ్ వెళ్తేమో మెహందీపట్నంకి వెళ్తాము. ఆ స్ట్రేట్ కనిపించే ఫ్లైఓవర్ ఏమో పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ వే. అది డైరెక్ట్ ఎయిర్పోర్ట్కి వెళ్తుంది. ఈ రైట్ సైడ్ వెళ్తేనేమో అత్తాపూర్. పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఎగ్జాక్ట్గా మనకు ఇది సరోజిని కంటి ఆసుపత్రి ఉంది కదా, ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ వే. ఈ లెఫ్ట్ సైడ్లోనేమో సరోజిని దేవి కంటి ఆసుపత్రి ఉంటుంది. ఈ సచివాలయం దగ్గర రాగానే కేసీఆర్ గుర్తుకొస్తాడు. మొన్న ఒకటి యూట్యూబ్లో ఒక జోక్ వచ్చింది, ఇదేమో తెలుసారా అంటే ఆడు సచివాలయం తెలుసు అంటాడు. ఎవరు కట్టించారో తెలుసా అంటే తెలుసు కేసీఆర్ కట్టించిండు రేవంత్ రెడ్డి కోసం అంటాడు. నవ్వి చచ్చిపోయాడు. అమరజ్యోతి, అమరవీరుల స్తూపం, అమరజ్యోతి. ట్యాంక్ బండ్, కీసరగుట్ట 7.5 కిలోమీటర్స్. అంటే ఫస్ట్ కీసర విలేజ్ వస్తుందేమో, తర్వాత విలేజ్ దాటిన తర్వాత కీసరగుట్ట పైకి వెళ్ళాలేమో. ఇది కీసర విలేజ్. రైట్ సైడ్కి వెళ్తే ఇక్కడ నుంచి కీసరగుట్ట 4 కిలోమీటర్స్ చూపిస్తుంది. రైట్ కదా, రైట్. ఇక్కడ నుంచి రైట్. శ్రీరామలింగేశ్వర స్వామి దేవస్థానము కీసరగుట్ట. శ్రీరామలింగేశ్వర స్వామి దేవస్థానము కీసరగుట్ట. ఇక్కడ నుంచి 4 కిలోమీటర్స్ ఉందంట. ఇటు ఎంత కీసరగుట్ట మస్తుగా అనిపిస్తుంది వ్యూ కదా, సూపర్ అనిపిస్తుంది వ్యూ. కీసరగుట్ట ఎంట్రన్స్లోనే నంది మహారాజ్ కి జై, నంది విగ్రహం ఉంది ఎంట్రన్స్లోనే. ఇది రైట్ సైడ్ మస్తు పెద్దగా ఉంది గుట్ట ఇది. ఏమైందిరా నాయన, అసలు ఏడుంది అసలు పార్కింగ్? రోడ్ల మీద పెట్టేసారింది అంతా. కానీ టెంపుల్ ఎంట్రెన్స్ ఎట్టుంది తెలియదు కదా. హర హర మహాదేవ శంభో. ఇక్కడ ఉన్నట్టుంది ఎంట్రన్స్. ఇదంతా బైక్ పార్కింగ్, కార్ పార్కింగ్, రోడ్ల మీద పెట్టేస్తారు. క్లోజ్ చేసిండ్రా? ఎన్ని గంటలకు ఓపెన్ అయితే? 3కా? దాచి 3కి ఓపెన్ అవుతుందంట. క్లోజ్ చేసిందంట. క్లోజ్ ఉందంట. ఎట్లా అటు నుంచి కూడా ఉంటుంది ఇంకో ఎంట్రెన్స్. ఎట్లా అంటే అట్లా పోవాలన్నా నేను నాగదేవత ఆలయం
వస్తుమా దా నువ్వు కూడా రాయి. నాగదేవత ఆలయం ఉంది ఇక్కడ. దాచి దా నాగదేవత ఆలయం ఎవరైనా ఉన్నారా అని చూస్తాను. నువ్వు కూడా శివలింగాలు దీని గురించే కదా స్టోరీ. ఏం స్టోరీ? రాను ఇప్పుడు నేను రావాలి. ఈ శివలింగాలు అక్కడక్కడ పడేసినట్టున్నాయి కదా, అక్కడ ఒకటి ఉంది, అక్కడ ముంగట ఒకటి ఉంది. ఆంజనేయుడు పెట్టిండ్రు అన్నది. ఆంజనేయుడు విశ్లేషణ ఇస్రేయడం కాదు, తీసుకొచ్చేటప్పుడు విశ్లేషణ అన్నది. ఎంత మంచిగా ఉన్నాయి. అక్కడ నుంచి స్టార్టింగ్ రాజు అక్కడ నుంచి మొక్కుకుంటూ వద్దాం. ఇదొకటి అదేం టెంపుల్ ఇంకా ఏది అక్కడ ఉంది చూడు, ఇక్కడ ఉంది. అక్కడ అది ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. ఆంజనేయ స్వామి అక్కడ ఒకటి ఉంది, అక్కడ ఒకటి ఉంది. రేట్లు ఇవన్నీ పెట్టేదేమో. ఇక్కడ ఒకటి ఉంది, చాలా ఉన్నాయి. అదే 2 3 వెళ్దా హనుమంత్. జంబి చెట్టు, ఇంకోటి బిల్వపత్రం చెట్టు, 2 ఒక దగ్గర ఉన్నాయా? ఓం నమ శివాయ అనుకుంటూ పోయి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. చాలా పెద్దగా ఉంది విగ్రహం. ఈ శివలింగాలు అక్కడక్కడ పడి ఉన్నాయి కదా, ఈ పడి ఉండడానికి ఒక చరిత్ర ఉంది. రావణుని చంపిన పాపానికి ప్రాయశ్చిత్తం కోసం శ్రీరాముడు ఈ ప్రాంతంలో శివలింగాన్ని ఏర్పాటు చేశాడని పురాణ కథలు చెప్తున్నాయి. దీనికోసం కొండలు పచ్చదనంతో కూడిన ఈ అందమైన లోయను ఎంచుకొని వారణాసి నుండి శివలింగాన్ని తీసుకురావాలని హనుమంతునికి చెప్పాడు. హనుమంతుడు రావడానికి ఆలస్యమవడంతో శుభఘడియలు సమీపిస్తున్న సమయంలో శివుడు స్వయంగా ప్రత్యక్షమై శివలింగం ఇచ్చాడంట. అందువల్ల ఈ ఆలయంలోని లింగాన్ని స్వయంభూలింగం అంటారు. శ్రీరాముడు ప్రతిష్ఠించినందువల్ల ఈ దేవుణ్ణి శ్రీరామలింగేశ్వర స్వామి అని పిలుస్తారు. కొంత సమయం తర్వాత వారణాసి నుండి 101 లింగాలతో హనుమంతుడు వచ్చాడు. తాను తెచ్చిన ఈ లింగాలు ప్రతిష్ఠించలేకపోయినందుకు బాధపడుతూ లింగాలను ఆ ప్రాంతమంతా విసిరేశాడు. ఆ లింగాలు ఇవే, ఈ శివలింగాలు అన్నీ చుట్టూ ఉన్నాయి కదా, 101 లింగాలు, ఇవన్నీ ఆ లింగాలు అవే. ఇప్పటికి కూడా అనేక లింగాలు ఆలయం వెలుపల చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. హనుమంతుని బాధను చూసిన శ్రీరాముడు ఆలయంలో జరిగే పూజల్లో తనకు ప్రాధాన్యత ఇస్తానని మాటిచ్చాడంట. లింగం ప్రతిష్ఠించిన కొండను కేసరి కుమారుడు హనుమంతుడని అన్నాడు.
కాలక్రమేణా ఈ పదం రూపాంతరం చెందుతూ కీసరగుట్టగా మారింది. హోల్ కెమెరా పోయి అది చాలు పట్టుకుంటావా? ఇట్లా వస్తాం కదా, ఇట్లా వచ్చేసి కాలు చేతులు కడుక్కోవాలి. దా పార్కింగ్ ప్లేస్ నుంచి ఇక్కడికి వచ్చి ఒకవేళ వెహికల్ పార్కింగ్ చేస్తే ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు కదా. తీస్తావా? నేను మెట్లు ఇటు నుంచి కూడా ఉంది, దారి అటు నుంచి ఉంది. మనం బండి పై నుంచి వస్తే అలా వచ్చి ఇక్కడ కాలు కడుక్కొని లోపలికి పోవాలి. వెళ్తాం ఇక్కడికి. వెళ్తాము తీయి ఇప్పుడు లేదు. ఇక్కడిది ఇక్కడ నుంచి ఏర్పడుతుంది చాలా రాజీ. కొద్దిగా తీసినాయి చూసి ఏమడతారో అది భయపడుతుంది. ఇక్కడ నుంచి కూడా కాదా? ఇటు నుంచి బయటకు ఉంది, అట్టుంచినట్టుంది లోపలికి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం అంట. ఇక్కడ ఇవన్నీ మొక్కిపోదాం. ఆయన ఏమన్నా అంటాడేమో. పూజారి వస్తుంది. గిది ఫస్ట్ మనం రాగానే మొక్కింది దేవుడు. ఇది ఏముంది, క్లోజ్ ఉందిగా, క్లోజ్ ఉంది.
సుమాలు కానీ ఇక్కడ ఒకటి ఉంది. అక్కడ నుంచి వెళ్ళరాదు కదా? అర్థం కాలేదు. వెళ్ళరాదే, వెళ్ళొస్తుందా? మరి ఎట్లా వెళ్ళారు ఇదంతా? అక్కడ నుంచి ఆ రూటు, ఈ రూటు కాదు. ఇది తీసిరేది బాగా తీసేది, చాలా మంది తీసేది బాగా. ఎట్లా వేరేది ఉందా? ఇక్కడ నుంచి లేదు కదా? ఉంది కానీ తీసి క్లోజ్ చేసినట్టు. లేదు. గణపతి ఉంది. నాలుగు పక్కన నాలుగు ఉన్నాయా? హనుమంతుడు ఇక్కడ ఎంట్రన్స్ లాగా ఉంది అదేదో చూసామా? అది అక్కడ నుంచి ఉన్నట్టుంది రూట్. ఫస్ట్ రూటు ఆ స్ట్రైట్గా ఉన్నట్టు దాని నుంచి ఉన్నట్టుంది. ఇక్కడ కోనేరు కూడా ఉంది. ఇక అమ్మా వస్తున్నా అమ్మ, అంత లోతుకుంది. లోతుకున్నది ఇదే అంట అమ్మా రూటు. ఏంది ఫస్ట్ రూటు అదే అన్నాడు, మన ఒక వీడియోలో చూసినట్టే. ఇక్కడదా? ఇది ఇటు నుంచి ఉంది కదా, స్ట్రైట్ది కనిపిస్తుంది కదా, ఆ స్ట్రైట్ రూట్. మరి ఇప్పుడు క్లోజ్ అయిందా? ఏమో మరి క్లోజ్ అయినట్టుంది. వీళ్ళందరూ ఎడిపోతున్నారు మరి. అక్కడ వెళ్తున్నారు కదా? వెళ్తున్నారు. కింది నుంచి వెళ్ళొచ్చే, కింది నుంచి వెళ్ళొచ్చు దగ్గరికి. ఎక్కడి దగ్గరికి? అక్కడ కోనేరు దగ్గరికి. కోనేరు దగ్గరికి పోతున్నారు కదా ఆల్రెడీ, అక్కడ దాకా పోతున్నారు. చూద్దాం ఒకసారి. జారిందనుకో మెల్లగా ఆడపోయి కింద చూసుకుంటా అక్కడక్కడ ఉన్నాయి కదా, లాగా ఉన్నాయి. జాగ్రత్త పడ్డామంటే దొర్లుకుంటూ పోతుంది. వెళ్ళొస్తుంది అక్కడ దాకా. ఏంది అందరు వెళ్ళిరు అక్కడ ఇంతే. ఇక ఈయన చూసినాక అంతే, ఆయన చూసినంత కదా. అక్కడ ముంగట ఏముంది? అక్కడ ఏముంది? ఆడి కూడా పోవాలి ఒకసారి మనం. 4 స్తంభాలు అయితే కనిపిస్తున్నాయి కదా. రూటు అదే అన్నారు, మరి ఏం రూట్ ఇట్ల నుంచి వస్తుంది తెలియదు కానీ రూట్ అయితే అదే. తీయన్నట్టు పైకి ఆగు ముంగట. ఆడ కిందికి వెళ్ళి కోనేట్లో నీళ్ళు చల్లుకొని వద్దంతా. ఎవరు చల్లుకుంటారు? ఎవరైనా చల్లుకుంటారుగా? అక్కడ నుంచి వెళ్ళి చూద్దాం దా మరి. స్టాప్ చేయను కొద్ది. వద్దు చేయకు, స్టాప్ ఎందుకు? ఉన్నాయి మస్తు మెమరీ కూడా ఉంది, 1.5 hour దాకా ఉంది మెమరీ. దాటి జాలి ఉంది అడ్డం. ఏడా జాలి ఉంది కానీ, ఉంది జాలి ఉంది కాదండి. ఇది కోనేరు కానీ మొత్తం గుట్టలే ఉన్నాయి కదా. ఇక్కడ కూడా వెహికల్స్ ఎట్లా వచ్చినాయి? ఇటు మనం కూడా ఇటు తీసుకొచ్చి వేరే రూట్ అది అటు నుంచి కూడా చూపించింది కానీ రూటు స్ట్రైట్ గా చెప్పలేదు. అటు నుంచి చూపించింది కదా. నేను అదే ఆయన లెఫ్ట్ నుంచి పోనన్నాడు. మనం ఇట్లా వచ్చి ఉంటే మనం ఇక్కడికి వస్తుంటే కావచ్చు కదా. లేకపోతే ఒక పని చేద్దాం, వచ్చేటప్పుడు మళ్ళీ ఇట్లా వద్దామా? పైకి ఎక్కుదామా? కిందకి దిగి పళ్ళ పైకి ఎక్కుదామా? మొత్తం కింద ఆడేమో చూద్దాం ఒకసారి. చూద్దాం ఇటు నుంచి వస్తుంది. నీకు రూటే ఉంది కదా. 3 దాకా అంటే మనకు నైట్ అయితే దాచి 3 టెంపుల్ టైమింగ్స్ నువ్వు చూడలేవా? చూసిన, అందుకే టైం ఎంత అయిందని నీకు. మార్నింగ్ ఎన్ని గంటలకు? 4 నుంచి 1 దాకా ఉంది. మళ్ళా 4 నుంచి 8 దాకా సంథింగ్ ఉంది. నేను రాసిన అట్లా బుక్లో కూడా. అక్కడ ఏం చిన్న గుడి ఉంది. ఏం గుడి? అది గుడి కాదు కదా, అద్దా గుడి ఉన్నట్టుంది. గుడి ఉన్నట్టుంది. గుడి కాదనుకుంటా. మరేంటిది? చూద్దాంలే ఎక్కేటప్పుడు. ఇక్కడ కూడా పురాతన దేవాలయం. ఇక్కడ వండుకొని తింటున్నట్టున్నారు కదా. తింటారు కానీ
అదే అట్లా మనం స్ట్రేట్గా చూపించింది కదా మనకు. ఇక్కడ నుంచి ఉంది దాజా కార్స్ వస్తున్నాయి చూడు. అవును, వస్తుంది కదా. ఇదొక రూటు. ఇక్కడ ఒక నంది విగ్రహం ఉంది ఇగో మొక్కు. పాతయి కదా, ఏం బాగా అనిపిస్తుంది. సైడ్స్కి దియ్యు, నేను మొక్కేస్తా. ఇక్కడ ఒక ఓల్డ్ ఉంది, పడిపోయినట్టుంది ఇదంతా కదా. ఏంది అది ఇట్లా అడిగితే చెప్తారు కానీ. అరే దీంట్లో ఏముంది అసలు, ఇది టెంపుల్దే కావచ్చు, దీంట్లో ఏం లేదు. ఇగో నువ్వు రా కదా తొందరగా. ఏం లేదు, ఇది గుడిదే కావచ్చు కానీ ఇందులో ఏం లేదు, పడిపోయినట్టుంది అంతా. ప్రభుత్వాలు పట్టించుకో, ఏం పట్టించుకో. ఇక్కడ ఏ గుడి ఉండేనా మరి, ఎవరిది లేను. పాత బాధ అనిపిస్తుంది. ఇటువంటి మళ్ళీ కట్టాలంటే కట్టడం రాదు. అమ్మ నాడు పైకి వెళ్దాం. నీకు బ్యాటరీ ఛార్జింగ్ లేదు కదా. టైం ఎంత అయింది ఇప్పుడు? నో స్విమ్మింగ్ అంట. స్విమ్మింగ్ చేస్తావా? ప్రమాదకరమైన జలచరాలు ఉన్నాయంట అందులో. ఇదేంటి? ఇందులో కూడా శివలింగం ఉంది, ఏదో దేవుళ్ళే ఉన్నాయి. రామాలయం ఉంది, రాముడి ఫోటో ఉంది. ఎక్కడ ఓన్లీ ఫోటో ఉందా? కనిపిస్తలేదు మరి అందుకించి. ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు దాచి. అది ఏంటనుకున్నా లోపలికి పోదు. ఓపెన్ ఉంది కదా అక్కడ. సరే అమ్మా, ఈ మెట్లలాగా చెక్కినట్టున్నారు కదా ఇక మంచిగా, మొత్తం చెక్కిరు కదా పైదాకా ఎక్కినట్టు, అంటే జారి పడకుండా. చిన్న